మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతానికి సినీ ఫీల్డ్ లో హీరో ఆయన బీజేపీలో చేరుతున్నారా? బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి. ఎందుకు ఈ భేటీ జరిగింది? నిజంగా బీజేపీ కాషాయ తీర్థం మెగాస్టార్ చిరంజీవి పుచ్చుకోబోతున్నాడా, లేదా ఏదైనా ఇంకా వేరే విషయం వల్ల ఆయన రామచంద్రరావుతో భేటీ అయ్యారా అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మెగాస్టార్ ను కలిసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇదంతా కూడా స్టేట్ పాలిటిక్స్ లో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రాష్ట్రాలలో పాలిటిక్స్ లో కొంత ఆసక్తికర సన్నివేశాలకు ఇది ఒక కేంద్ర బిందువుగా నిలుస్తుంది. టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ వెనుక అసలు రహస్యం ఏం దాగి ఉంది? ఇది హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ, ఈ రాజకీయ సమావేశం జరిగింది. ఇది ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ రంగంలో ఈ రెండు రంగాలలో చర్చలకు దారితీసింది. ఏం జరుగుతుంది? ఇద్దరి భేటీ దేనికోసం? రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడా చిరంజీవి? దానికోసం రామచంద్రరావును బీజేపీ అగ్రనాయకత్వం చిరంజీవి దగ్గరికి, చిరంజీవి ఇంటికి పంపించిందా అనేటువంటి ఆసక్తికర సంభాషణలు కొనసాగుతున్నాయి. అయితే మోడీ కేంద్రంలో ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 సంవత్సరాలు నడుస్తున్న తరుణంలో బీజేపీ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ని తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్ ని నిర్వహించాలని ఒక ఎజెండాగా బీజేపీ తీసుకుంది. మోదీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను, దేశ ప్రజల కోసం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను, సమాజంలోని వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు చేరవేసేటువంటి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలోనే ఈ భేటీ జరిగిందనేటువంటిది ఒక వర్గం వాదం. ఈ భేటీలో భాగంగా ప్రధానమంత్రి మోదీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రగతికి సంబంధించినటువంటి స్పెషల్ బుక్ బ్రోచర్లను చిరంజీవికి రామచంద్రరావు అందించాడు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధులపై ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య చర్చ కొనసాగినట్టు తెలుస్తుంది. కాగా ఈ ఇద్దరి సమావేశం మర్యాద పూర్వకంగానే జరిగిందని, ప్రభుత్వ విజయాలను మెగాస్టార్ చిరంజీవికి వివరించడానికి మాత్రమే ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకొక వర్గం వాదన ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారు, అందుకనే బీజేపీ అగ్రనాయకత్వం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పంపించింది. దాంట్లో రాజకీయంగా చర్చలు కొనసాగినాయి. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అట్లాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక 10-20 ఎమ్మెల్యేలను గెలిచిండు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యిండు, కేవలం సినిమాలకే పరిమితమైండు. ఇట్లాంటి చిరంజీవిని ఇప్పుడు బీజేపీ ఉపయోగించుకోవడం కోసం, మళ్ళీ యాక్టివ్ చేయడం కోసం బీజేపీలో చేర్పించాలి అనే కోణంలోనే రామచంద్రరావు చిరంజీవి ఇంటికి వెళ్ళిండు అనేటువంటిది ఇంకొక వర్గం వాదన కొనసాగుతుంది. ఒకవేళ నిజంగా రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ బీజేపీలో చిరంజీవి చేరుతారా? గతంలో కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు. ప్రస్తుతానికి ఆయన సోదరుడు ప్రముఖ సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీతో కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి తన అన్నను తన తమ్ముడు ఒప్పించడం వల్ల బీజేపీలో చేరుతాడు. బీజేపీలో చేరడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అంతా కూడా బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తారు. తద్వారా కొంత బలం బీజేపీకి పెరుగుతుంది అనేటువంటిది బీజేపీ పెద్దల పథకంగా, ప్రణాళికగా అర్థమవుతుంది. ఈ తాజా సమీకరణాలు చిరంజీవిని కాషాయ తీర్థం పుచ్చుకునేలా చేస్తాయా? పొలిటికల్ సర్కిల్లో చర్చ బాగా కొనసాగుతుంది. చూద్దాం. చిరంజీవికి సినిమాలు మాత్రమే అచ్చొస్తాయి, రాజకీయాలు అచ్చురావు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టిండు, బొక్కబొర్రల పడ్డాడు. అట్లాగే కేంద్ర మంత్రిగా పనిచేసిండు, ఇప్పుడు రాజకీయాలలో నామరూపం లేకుండా పోయిండు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఆయన వ్యక్తిగత జీవితం, సినీ ప్రపంచం ఆగమవుతాయి ఆయనకు సంబంధించి. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉందా, లేదా సినిమాలోనే కొనసాగుతూ ఉంటాడా అనేటువంటిది రాబోయే కాలంలో వేచి చూడాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో